షాబాద్ను కుదిపేసిన ఉన్మాది రాజ్ కుమార్ హత్యాకాండపై ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించింది. అభం శుభం తెలియని పిల్లలను, వృద్ధులను సైకో దారుణంగా హతమార్చడం పైన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి మృతుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ హేయమైన చర్యను మహేందర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబంలో ఒంటరిగా మిగిలిన దివ్యాంగురాలను చూసి చలించిపోయారు. మేఘనకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మరోవైపు ప్రభుత్వం తరపున బాధిత కుటుంబానికి కలెక్టర్ భారీ సహాయాన్ని ప్రకటించారు. బాధిత కుటుంబానికి 5 లక్షల ఆర్థిక పరిహారంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. అలాగే దివ్యాంగురాలు మేఘనకు తక్షణమే మెరుగైన వైద్యం, పునరావాసం కల్పించాలని కలెక్టర్ను ప్రభుత్వం ఆదేశించింది. చాలా బాధాకరం. 6 మందిని చంపడం అన్నది సైకో ఉన్నట్టున్నాడు. ఇలాంటి వారిని క్షమించడం చాలా ఆలోచించాల్సిన విషయం. దీని మీద ప్రభుత్వం చాలా సీరియస్ తీసుకుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐని సీఐని కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఏదైతే ఆ అమ్మాయి కూడా నోటి మాటలు కాకుండా చాలా అనాథగా ఉన్నది కాబట్టి మరి దానికి నిన్న కలెక్టర్ గారితో ఇప్పుడే మాట్లాడినాం. వారికి అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పేసి మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటిదాకా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పినారు. ఆ అమ్మాయికి మాటలు రావు, మరి ఏ విధంగా తినిపించాలన్నా ఏం చేయాలన్నా కూడా మరి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఎవరు లేరని చెప్పి కూడా చాలా తెలిసింది. కాబట్టి తప్పకుండా నేను కూడా ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి అధికారులకు కలెక్టర్తో మాట్లాడి వెంబడే ఆ అమ్మాయికి అన్ని విధాల మరి ఏ ఇబ్బంది కాకుండా చూసుకున్న బాధ్యత మేము తీసుకుంటాం. తప్పకుండా ఇక్కడ భీంబాడకు లోకల్ వీళ్ళంతా ఉన్నారు. ఆ అమ్మాయికి ఎలాంటి ఇబ్బంది కాకుండా చూస్తాం. ఎవరైతే రాజకుమార్ ఉన్నారో వారి మీద సీరియస్ యాక్షన్ తీసుకొని ప్రభుత్వం చాలా సీరియస్ ఉన్నది. ముఖ్యమంత్రి గారు కూడా చాలా సీరియస్ ఉన్నారు. 6 మంది అమాయకులను చంపడం చాలా